సిస్టర్ ఇది ఒకటి ఈవెంట్ కంటెంట్ చేస్తున్నాం మేము. డొనేట్ బ్లడ్ బట్ నాట్ రోడ్. డొనేట్ చేయండి బ్లడ్, కానీ రోడ్ పైన కాదు. మనం బ్లడ్ ఎక్కడ డొనేట్ చేయాలి? హాస్పిటల్ డొనేట్ చేయాలి, ఎమర్జెన్సీ పర్పస్ లో డొనేట్ చేయాలి. ఈ మధ్యలో యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి కదా, దాని గురించి చిన్న కంటెంట్ చేస్తున్నాం. బ్లడ్ బట్ నాట్ రోడ్. చెప్పండి ఎలా అనిపిస్తుంది? డొనేట్ చేయడం మంచిదే కదా? మంచిది. మీకు ఎలా అనిపించింది? మంచిది. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి రండి. సేఫ్ డ్రైవ్. నువ్వు సేఫ్ గా ఇంటికి పోతే 10 నిమిషాలు ఆలస్యంగా పోయినా గానీ 10 సంవత్సరాల దాకా మీ పిల్లలతో నువ్వు మంచిగా ఉండగలుగుతావు. అదే ఒక 10 సెకండ్స్ నువ్వు అతివేగంగా పోయినావు అనుకో, 10 కాలాల పాటు నువ్వు కనబడకుండా పోతాం మనం. అంతే కదన్న? దాని గురించి ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాం అన్న. ఇది డొనేట్ బ్లడ్ బట్ నాట్ రోడ్. నాన్న ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదని, క్షేమంగా రండి అని, డ్రైవ్ సేఫ్ అనే ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాం. సిద్దిపేట పోలీస్ వారి సహకారంతో చేస్తున్నాం. ఈ ఈవెంట్ మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు నేను చెప్పిన వర్డ్ పర్వాలేదు, మంచి పద్ధతి అది అన్న. బాగానే ఉంది, చేయాలి. నీకు మంచిగా ఆలోచన. డొనేట్ బ్లడ్ బట్ నాట్ రోడ్ నువ్వు చెప్పింది అన్ని బాగుంది అన్న. ఈ ఈవెంట్ అందరికి పనికొచ్చేలాగానే ఉంది కదా? వచ్చేది ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. డొనేట్ బ్లడ్ బట్ నాట్ రోడ్. బ్లడ్ డొనేట్ చేయాలి, కానీ అది ఎక్కడ చేయాలి? మనం హాస్పిటల్లో చేయాలి, ఎమర్జెన్సీ టైంలో చేయాలి. బట్ నాట్ రోడ్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఈ మధ్యలో మనకి చాలా యాక్సిడెంట్లు చూస్తున్నాం కదా అన్న. తాగి పడిపోవడం, లేదంటే ఓవర్ స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వడం, అది రోడ్డు మీద డొనేట్ చేస్తారు బ్లడ్. అంటే దానివల్ల ఎవరికి ఎట్లాంటి యూజ్ లేదు. ఆ పడిపోయిన వ్యక్తి కూడా చాలా ఇబ్బందికరం అయిపోతుంది, ఫ్యామిలీ మొత్తం చాలా సఫర్ అవుతారు. అట్లా చిన్న ఈవెంట్ కంటెంట్ చేస్తున్నాం మనం. డొనేట్ బ్లడ్ బట్ నాట్ రోడ్. మీరు హాస్పిటల్లో డొనేట్ చేయండి, కానీ రోడ్ల పైన వద్దు, ఓవర్ స్పీడ్ వద్దు అని చెప్పేసి. ఇంకొకటి, నాన్న ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, ఇంటికి క్షేమంగా రండి. ఇంట్లో మన కొంచెం పిల్లలైనా, ఫ్యామిలీ అయినా, పేరెంట్స్ అయినా ఎదురు చూస్తుంటారు కదన్నా. దానికి మనము ఎన్నో టెన్షన్స్, సఫర్ తోటి మనం పోయి యాక్సిడెంట్ల కారణంగా కావచ్చు, వారు వచ్చి మనకు దాకించిన, మనం వెళ్ళి వారికి దాకించిన, సఫర్ అయ్యేది ఇరువైపుల ఫ్యామిలీ వల్ల ఉంటుంది. దాని గురించి అని క్షేమంగా డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా డ్రైవ్ చేస్తే అందరికి మంచిగా ఉంటుంది. ఒక ఈవెంట్ కంటెంట్ చేస్తున్నాం బాబాయ్. దీని గురించి మీరు ఏమంటారు బాబాయ్? ఈవెంట్ గురించి ఓకే, డన్. చెప్పాల్సింది ప్రజలకు కావాల్సిందే చెప్పాలి. మంచిది, మంచి సందేశం. మీకేమనిపించింది అన్న? డొనేట్ బ్లడ్ నాట్ రోడ్ అన్న. మీరు డ్రైవరా కండక్టర్ అన్న? డ్రైవరేనా? ఇది మీకు ఇంకా చాలా కరెక్ట్ కావాలి. మీరు చాలా బాగుంది ఇది. మీరు తిరుగుతుంది కూడా మంచి, అందరికి కూడా ఇది స్ప్రెడ్ చేయండి, అంత మంచి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి రోజు.